సాక్షి 3 టీవీకు స్వాగతం. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో తాము వేయనున్న ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రాల 7వ వెంచర్లో సభ్యులుగా చేరి ఆర్థికంగా ఎదగాలని అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫార్మేట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. ఆదివారం నగరంలోని స్థానిక BAS కళ్యాణ మండపం నందు అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫార్మేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వినియోగదారులకు ఎర్రచందనం పెంపకంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీలోని అభ్యర్థిగా 11వ వార్డు ఉప సర్పంచ్ అను సూర్య మాట్లాడుతూ, మా వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. ఫోటోలు తీస్తున్నాను, వీడియో కూడా తీస్తున్నాను సార్. ఉన్నాను. అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున ఒక కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. ఎర్రచందనం విషయంలో అవగాహన సదస్సు పెట్టండి. కర్నూలులో అవగాహన సదస్సు పెట్టాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది అంటే, ఈ ఎర్రచందనం ఫీల్డ్లో నిజంగా తెలిసిన ఫ్యాక్ట్స్ కంటే అపోహలు ఎక్కువ. ఈ అపోహలన్నింటినీ క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో ఓపెన్ మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో మా మార్కెటింగ్ మిత్రుల్ని, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న మార్కెటింగ్ ఏజెంట్ని, కస్టమర్స్ని, మా కంపెనీ గురించి కొంతమంది తెలిసిన వాళ్ళని, కొంతమంది పూర్తిగా కొత్త కస్టమర్స్ని తీసుకొచ్చి మేము ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ఏంటంటే, ఎర్రచందనము ఎక్కడ పెరుగుతుందంటే దక్షిణ భాగమైన తూర్పు కనుమల్లో పెరుగుతుంది. అక్కడ ఎందుకు పెరుగుతుందంటే, ఆ చెట్టుకు అవసరమైన వాతావరణ పరిస్థితులు అన్నిటితో సహా ఒక యూనిక్ ఫీచర్ ఉంది. అక్కడ ఏంటంటే, తూర్పు కనుమల్లో, దక్షిణ భాగమైన తూర్పు కనుమల్లో భూగర్భంలో యురేనియం అండ్ థోరియం అనే నిల్వలు ఉండటం వల్ల, ఇది అడవి మొక్క కాబట్టి ఈ మొక్క చాలా లోతుకు వేర్లు వెళ్తాయి కాబట్టి, ఆ వేర్లు ఆహారంతో పాటు యురేనియం థోరియంని కూడా గ్రహించి చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆ చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ యురేనియం థోరియం కాన్సన్ట్రేషన్ని డైల్యూట్ చేసుకోవడానికి మొక్క ఆయిల్ని నిల్వ ఉంచుకుంటుంది. ఎర్రచందనం హార్డ్వుడ్లో ఆయిల్ని నిల్వ ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ఆయిల్ని నిల్వ ఉంచుకుంటుందో, ఆ యురేనియం థోరియం కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా డైల్యూట్ అయిపోతుంది. ఎప్పుడైతే డైల్యూట్ అవుతుందో అది మొక్క బ్రతుకుతుంది. కానీ ఆ ఎర్రచందనం, ఆ హార్డ్వుడ్ అనేది చాలా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, సాంద్రత ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువ ఉంటుంది. కనుక చాలా ప్రపంచంలోనే అరుదైన కలపగా పేరు పొంది మంచి విలువైన కలపగా ఉంది. సో ఈ కలపని అపరాజిత వాళ్ళు ఒక మధ్యతరగతి కంటే తక్కువ, మధ్యతరగతి కంటే కొంచెం ఎక్కువ స్థాయి ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ, ఆ కస్టమర్స్కి మ్యాక్సిమం బెనిఫిట్ అందించడానికి రూట్ కల్చర్ టెక్నాలజీ అనే ఎర్రచందనం మొక్కను తీసుకురావడం జరిగిందండి. యాక్చువల్గా ఏంటంటే, ఎర్రచందనం మొక్క అది పుట్టిన రోజు నుంచి మనకి కటింగ్ వచ్చే రోజు వరకు మినిమం కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. అట్లా 20 సంవత్సరాల వయసు అంతకాలం ఎదురు చూడకుండా 10 నుంచి 12 సంవత్సరాల్లో మన చేతికి ఎర్రచందనం కలప వచ్చేటట్టుగా కావాలి అంటే ఏది ఉంది అని సెర్చ్ చేసినప్పుడు రూట్ కల్చర్ టెక్నాలజీ అనేది దొరికింది మాకు. ఆ రూట్ కల్చర్ విధానం ద్వారా మేము మొక్కలను పెట్టి, సో పంచగవ్య, ఘనజీవామృతము, సాయిల్ మైక్రోబ్స్ అండ్ ఆల్సో ప్రోబయోటిక్ మైక్రోబ్స్ని ఇస్తూ వీటన్నిటిని కలిపి ఆ మట్టిలో ఎప్పుడైతే గుంత తీసి చెట్టుని మొక్కను నాటుతామో, ఆ గుంత నుంచి వచ్చిన మట్టిలో కలిపేసి మళ్ళీ మొక్క పెట్టి ఆ మట్టితోటే పూడ్చి ఎక్సలెంట్గా సాయిల్ మైక్రోబ్స్ అడవిలో న్యాచురల్ అట్మాస్ఫియర్లో న్యాచురల్గా ఎలా అయితే మొక్క పెరుగుతుందో అలా సూక్ష్మక్రిముల సహాయంతో కూడా మొక్క బాగా ఏపుగా, తొందరగా, బాగా ఆరోగ్యవంతంగా పెరగడానికి దోహదపడే ఆ ఎరువులను కూడా వేస్తూ, సాయిల్ మైక్రోబ్స్ని, ఎక్స్ట్రా సాయిల్ మైక్రోబ్స్ని స్కోర్ ఫామ్స్లో ఇస్తూ మంచి బలంగా పెరిగేటట్టుగా మొక్కని మేము పెంచడం జరుగుతుందండి. ఫస్ట్ ఇవన్నీ చక్కగా పెరిగి మనం అనుకున్నట్టు పెరగాలంటే మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఆ టెస్టింగ్ కూడా చేస్తాం. సాయిల్లో మంచి సాయిల్ టెస్టింగ్ చేసి, ఆ తర్వాత రూట్ కల్చర్ మొక్కలను తీసుకొచ్చి సేంద్రియ ఎరువులు వేసి
మొక్కకి 10 అడుగుల దూరంలో మంచిగా వాటర్ ఫెసిలిటీ కూడా డ్రిప్స్ తోటి ఇచ్చి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి 20 అడుగులు రోడ్లు ఇచ్చి ప్రతి ప్లాట్కి 4 వైపులా రాళ్ళు పాతి ఆ మధ్యలో నేమ్ ప్లేట్ ఒకటి సిమెంట్ది పెద్ద శిలాఫలకం ఇస్తాము. దాని మీద ఆ యూనిట్ నంబరు, కస్టమర్ పేరు, వాళ్ళ ఊరు అన్ని డీటెయిల్స్ తోటి పర్ఫెక్ట్గా పక్కాగా ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే ఈ జస్ట్ లైక్ దట్ అట్లా ఏసీ వదిలేయటం కాకుండా రిజిస్ట్రేషన్ అయ్యి కస్టమర్స్కి పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీద ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని ఒక కంపెనీగా రిజిస్ట్రేషన్ చేస్తాము. అట్లా రిజిస్ట్రేషన్ చేసినందుకు ఏంటంటే పంట నష్టం ఏదైనా జరిగితే గవర్నమెంట్ ద్వారా ఆ పంట నష్టాన్ని భర్తీ చేయడం కానీ, లేదా ఎరువులు పురుగు మందులు తక్కువ ధరకి సబ్సిడీకి రావటం కానీ, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ సహాయ సహకారాలు సలహాల రూపంలో ఇవ్వడం కానీ, రేపు కటింగ్ పర్మిషన్స్ ఈజీగా రావాలన్నా కానీ FPOల ద్వారా అయితే ఈజీగా వస్తుందండి. అట్ ద సేమ్ టైం రేపు కలప అమ్మాలన్నా గవర్నమెంట్ సబ్సిడీస్, గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ కొన్ని పెట్టి ఎర్రచందనం కలప ద్వారా ప్రతిమలు తయారు చేసి అమ్మాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఆ గవర్నమెంట్ రైతుల నుంచి కాకుండా కేవలం FPOల నుంచి మాత్రమే సరుకులు సేకరిస్తుందండి. అందుకని FPOగా రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్కి ప్లాట్ అమ్మిన తర్వాత వెంటనే FPO రిజిస్ట్రేషన్ చేసి FPOలో ఆ ప్రతి ప్లాట్ మెంబర్ని, ప్లాట్ ఓనర్ని సభ్యుడిగా జాయిన్ చేసి అలా చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ 12 సంవత్సరాలు కటింగ్కి వచ్చే వరకు మేము వేసే సేంద్రియ ఎరువులు కానీ వీటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చులు మీట్ అవడానికి ఏ కంపెనీ కూడా అంతర పంటలు అనేది వేయట్లేదండి. మేము అమ్ముతున్నది ఫామ్ ల్యాండ్స్గా అమ్ముతున్నాం. చాలా కంపెనీలు, దాదాపు అన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ల్యాండ్గా అమ్మి మొక్కలు పెంచడమే జరుగుతుంది, కానీ దాంట్లో ఫార్మింగ్ చేయటము, అంతర పంటలు వేయటము, అంతర పంటల ద్వారా ఇతర ఆదాయం సమకూర్చుకోవడము, ఆ ఆదాయంతో దీనికి ఇంకా ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టి మొక్కల్ని చక్కగా ఆరోగ్యవంతంగా పెంచే ప్రక్రియ అనేది ఎక్కడ జరగట్లేదు. అది అపరాజితాలో చక్కగా ప్రణాళికాబద్ధంగా చక్కగా ప్లాన్ ప్రకారము మొక్కలు సెలక్షన్ కాడి నుంచి, భూమి సెలక్షన్ కాడి నుంచి, దాన్ని పెంచే విధానం కాడి నుంచి, ఎరువుల సెలక్షన్ కాడి నుంచి, అంతర పంట వేయటం కాడి నుంచి, FPOగా రిజిస్ట్రేషన్ చేయటం కాడి నుంచి పర్ఫెక్ట్గా పెంచి చక్కగా 12 సంవత్సరాల్లో కస్టమర్ ఏదైతే ఆశించి మా దగ్గర ఫామ్ ల్యాండ్ యూనిట్ కొంటాడో ఖచ్చితంగా అతను ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువ వచ్చే విధంగా మేము పెంచాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పర్సనల్గా ఉండి యాజ్ ఏ చైర్మన్గా వర్కర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ అప్పచెప్పకుండా నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ పర్సనల్గా మానిటర్ చేస్తూ చక్కగా కస్టమర్ ఆశించిన ప్రాఫిట్ అంతా కూడా కస్టమర్ జేబులోకి వచ్చే విధంగా మేము పెంచి చక్కగా చేస్తున్నామండి. ఇప్పుడు మేము వేసే ప్రతి వెంచర్ కూడా మెయిన్ రోడ్డుకి దగ్గరగా కానీ, ఊరికి దగ్గరగా కానీ, ఏదైనా అభివృద్ధి అవకాశాలు ఉన్న ఫ్యాక్టరీలు కానీ, ఇంకా ఏదైనా అవకాశాలు ఉన్న ఏది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమొస్తున్నాయో వాటికి దగ్గరగా వేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే మొక్కల ద్వారా 1 కోటి నుంచి 1.5 కోటి రావటమే కాకుండా కస్టమర్కి భూమి మీద పెట్టుబడి కూడా 4 నుంచి 5 రెట్లు 12 సంవత్సరాల్లో వచ్చే విధంగా అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసి చక్కగా తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు 6 వెంచర్లు కంప్లీట్ చేశాము. ప్రస్తుతం 7వ వెంచర్ దొనకొండలో వేసాము. 25 సెంట్లు ఒక యూనిట్. ఆ యూనిట్ ఖరీదు 10 లక్షల రూపాయలు, రిజిస్ట్రేషన్ ఖర్చు 40,000, 10,40,000 రూపాయలకి 1210 గజాలు ఇవ్వడం జరుగుతుందండి. అందులో 100 ఎర్రచందనం మొక్కలను ఇవ్వడం జరుగుతుంది. అది 12 సంవత్సరాల్లో కటింగ్ వచ్చిన తర్వాత కనీసం 10 నుంచి 15 టన్నుల మధ్యలో వస్తుంది. అందులో 60% కస్టమర్కి, 40% కంపెనీకి, మినిమం 2 కోట్ల ఆదాయం వచ్చే విధంగా మేము పెంచుతున్నామండి. అందులో 60% కస్టమర్ కంటే 1 కోటి నుంచి 1,20,000, 1,20 లక్షల రూపాయల ఆదాయం కస్టమర్కి వస్తుంది. అట్లాగే దాంతోపాటు భూమి విలువ కూడా పెరిగినందువల్ల 40 నుంచి 50 లక్షల రూపాయలు వస్తుంది. మొత్తానికి 1 కోటి నుంచి 2 కోట్ల మధ్యలో కస్టమర్కి ఆదాయం వస్తుంది. సో ఒక సామాన్య మానవుడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంత హ్యూజ్ బెనిఫిట్ రావాలంటే ఒకటే ఒక అవకాశం, ఎర్రచందనం పెంచుతున్న ఫామ్ ల్యాండ్స్ కొంటే మాత్రమే ఇంత కోటీశ్వరుడిగా అయ్యే అవకాశం కల్పిస్తున్నామండి. మేము చాలా డెడికేటెడ్గా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసినందువల్ల ఏంటంటే మంచి బెనిఫిట్స్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు అండి. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. చల్లగుల్ల శ్రీనివాసరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫామ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మాది కార్పొరేట్ ఆఫీస్ విజయవాడలో ఉంటుంది, బ్రాంచ్ ఆఫీస్ గుంటూరులో ఉంటుంది. అట్లాగే మా గెస్ట్ హౌస్ కానీ సబ్ ఆఫీస్ కానీ పొదిలిలో ఉంటుందండి. మా ఏషియన్ వెంచర్ ఇప్పటివరకు మేజర్గా అన్నీ కూడా పొదిలి సంబంధించినవి. మొన్న రీసెంట్గా